హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓసిఎం క్రియేషన్స్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ బేసిక్ కనెక్షన్ డయాగ్రామ్ ఆఫ్ ప్రొటెక్టివ్ రిలే. దీన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నెక్స్ట్ వీసీబీ వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకరు, తర్వాత ఓవర్ కరెంట్ రిలే, ఎర్త్ ఫాల్ట్ రిలే గురించి నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సబ్స్టేషన్కి వెళ్ళి. అది అర్థం కావాలంటే మీకు ఈ బేసిక్ సర్క్యూట్ మినిమం అర్థం కావాలి కాబట్టి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు వీడియో పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోస్ వాటిని నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ప్రాక్టికల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీరు కనుక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని ప్రాక్టికల్గా నేర్చుకోవాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి ఎలక్ట్రికల్ వీడియోని మీరు చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? టాపిక్లోకి వెళ్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది బస్ బార్ నుంచి ట్యాప్ చేసుకున్నాం. మనం లైన్ ఏదైతే లైన్ ఉన్నామో ఈ లైన్ని ట్యాప్ చేసుకున్నాం. ఓకే, బస్ బార్ ఇట్స్ ఏ లార్జ్ కండక్టర్ ఫ్రమ్ విచ్ వీ విల్ టేక్ ద సప్లై. కాన్స్టెంట్ వోల్టేజ్ విల్ బి మెయింటైన్ అండ్ ద టోటల్ కరెంట్ విల్ బి అక్యుములేటెడ్ ఆన్ ద బస్ బార్. ఓకే, ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ we can understand CT is used here. CT will be connected in series with the line which is to be protected. ఓకే, సిటీ ఎలా కనెక్ట్ చేయబడుతుందంటే మనకి ఇక్కడ సర్క్యూట్లో చూపించిన విధంగా కనెక్ట్ చేయబడదు, డైరెక్ట్ కనెక్షన్ ఉండదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్రైమరీ, సిటీ ప్రైమరీ, ఇది సిటీ సెకండరీ. ఈ ప్రైమరీని లైన్లో మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం, సెకండరీని మనము ఏదైతే రిలేకి ఉంటుందో రిలే కనెక్షన్ తీసుకుంటాం. ఓకేనా? కాబట్టి ఈ రెండు ఐసోలేట్ అవుతాయి ఎలక్ట్రికల్గా, ఈ రెండింటికి మధ్యలో ఎటువంటి కనెక్షన్ ఉండదు. ఓకేనా? మనకు ఏంది ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్షన్ అనేది మాత్రం ఉంటుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ అంతే. ఎందుకంటే ఇక్కడ ఇది మీటరింగ్ సర్క్యూట్ కూడా ఇస్తాం కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి. మనం మీటరింగ్ సర్క్యూట్కి ఇస్తాము, తర్వాత ప్రొటెక్షన్ సర్క్యూట్ కూడా రెండింటికి ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనకు తీసుకుంటే రేటింగ్ ఎలా ఉంటుంది చూడండి. సిటీ రేటింగు 100 బార్ 1 amps, 200 బార్ 1 amps, 400 బార్ 1 amps, ఆ విధంగా మనకు సబ్స్టేషన్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ సిటీ సెకండరీనే ఈ రిలే కాయిల్కి ఇస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ రిలే కాయిల్. ఓకే, రిలే కాయిల్ ఏం చేస్తుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే మనం సబ్స్టేషన్లోకి వెళ్ళినప్పుడు మీకు థియరిటికల్గా నేను చెప్పేదానికి ప్రాక్టికల్ చెప్పే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా వాటిని ఎలాగుంటుందో చూసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇది అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం చూస్తే సో వెన్ రిలే కాయిల్ క్లోజెస్ దిస్ ట్రిప్ కాంటాక్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we should know pickup value of this relay. Pickup value అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ వోల్టేజ్ ఆర్ కరెంట్ యాక్చువేటింగ్ క్వాంటిటీ అంటాము. వోల్టేజ్ ఆర్ కరెంట్ అబోవ్ విచ్ ఇట్ క్లోజెస్ దిస్ ట్రిప్ కాంటాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు 100 amps అనేది ఈ లోడ్లో పోయే కరెంట్ అనుకోండి. ఈ లైన్లో పోయే కరెంట్ అనుకుందాం 100 amps. మనం ఏం చేస్తాము, పికప్ వాల్యూని మనము 110 amps ఇస్తాం ఎగ్జాంపుల్. ఎందుకు అంటే లోడు 100 amps వస్తేనే మనకు 100 ampsకే ట్రిప్ అవుతుంది అనుకోండి, మనకు ఇంటరప్షన్ ఉంటుంది కదా. ఎప్పుడైనా పీక్ లోడ్ అవర్స్లో మనకు ఆటోమేటిక్గా మనకు ఆ కరెంట్ అనేది వస్తుంది కాబట్టి మనం కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటాం. అది ఎంత ఉండాలనేది ఆ లైన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, 110 amps కరెంట్ వస్తేనే ఈ రిలే కాయిల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇట్స్ ఏ సాలినాయిడ్ ఉన్నట్టే కదా మనకు చూడండి. ఇట్ విల్ ప్రొడ్యూస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ ఇట్ విల్ క్లోజ్ దిస్ ట్రిప్ కాంటాక్ట్. దీన్ని ఏం చేస్తుంది, క్లోజ్ చేస్తుంది. ట్రిప్ కాంటాక్ట్ క్లోజ్ చేస్తే మనకు ఈ ట్రిప్ సర్క్యూట్ అనేది అప్పుడు క్లోజ్ అవుతుంది, అంతవరకు క్లోజ్ కాదు. వెన్ ఎవర్ ఫాల్ట్ అకర్స్ ఆర్ ఓవర్లోడ్ కరెంట్ పాసింగ్ త్రూ ద లైన్, then only relay coil will close this trip contact. Under normal condition it will be in open contact, it will be opened, trip contact will be opened, there is no difference. Whenever fault occurs or whenever over currents are flowing through this line only, it will produce the magnetic flux and it attracts this contact towards the coil and it will be closed. This contact will be closed. Okay, what does it mean? Relay is a sensing device which closes the trip contact.
దాని మీనింగ్ మనం ఏం చెప్తామంటే రిలే డెఫినేషన్ చెప్పేటప్పుడు రిలే ఈజ్ ఏ ఆటోమేటిక్ డివైస్ విచ్ సెన్సెస్ ది ఫాల్ట్ అండ్ which sends the signal to the circuit breaker to open the contacts అని చెప్తాం. ఓకేనా? నౌ it is only its duty is relay duty is only to close this circuit, that's all. Then from this battery 24 volts battery, it's a 24 volts battery. From this 24 volts battery, current will pass through this circuit because it's closed. When it is closed, then only current will pass through this circuit, and current will pass through this trip coil. Then this trip coil separates the moving contact from this fixed contact. Okay, it is called circuit breaker. This part is called circuit breakers. Only it breaks the circuit when fault occurs, that's all. Under normal condition it will be closed and it will be, these contacts will be opened. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్ అనమాట. రిలే ఏం చేస్తుందంటే ఈ కాంటాక్ట్ని క్లోజ్ చేయడం వరకే దీని డ్యూటీ. ఈ సర్క్యూట్ని అంతా మనము సర్క్యూట్ బ్రేకర్ సర్క్యూట్ అంటాం. సిబి సర్క్యూట్ ఇదంతా ఇట్ ఈస్ రిలే సర్క్యూట్. రిలే సర్క్యూట్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ నుంచి రిలేకి ఇస్తాం. సో రిలే కాయిల్కి ఈ లైన్ సప్లైకి ఏం సంబంధం ఉండదు. ఓకేనా? ఎందుకంటే కరెంట్ తక్కువ కరెంట్తోనే ఇది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ కరెంట్ ఉంటుంది కదా, సిటీని ఎందుకు యూజ్ చేస్తాము? ఇక్కడ 100 ఆంప్స్ ఉంటే ఇక్కడ 1 ఆంప్సే వస్తుంది. మనం ఇక్కడ సిటీ ఈ రేషియోస్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇదే సిటీ నుంచి మనకు 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒక టెర్మినల్ నుంచి ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసుకుంటాం, ఇంకో టెర్మినల్ నుంచి మీటరింగ్ కోసం యూజ్ చేసుకుంటాం. అక్కడ కేవీఏ, కేడబ్ల్యూ, తర్వాత వోల్టేజ్, కరెన్సీ ఇవన్నీ అక్కడ మనం రీడ్ చేస్తాం. పవర్ ఫ్యాక్టరీ ఇవన్నీ అనమాట. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దిస్ ఈస్ ద బేసిక్ సర్క్యూట్. Once again I will explain you. Whenever fault occurs, this relay coil produces the magnetic flux and attracts this trip contact towards the coil, and this trip contact will be closed. Trip circuit will be closed. When trip circuit is closed, from this 24 volts battery, ఈ 24 volts బ్యాటరీ కూడా మనము 230 volts సప్లై ఏసీ తీసుకొని డీసీగా కన్వర్ట్ చేసుకొని బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటాం రెడీగా. ఎందుకంటే ఇక్కడ ఫాల్ట్ వచ్చినప్పుడు ఇది ఏసీని ట్రిప్ చేయాలి కాబట్టి మనకి ఏసీ సప్లై వాడుకోలేము. ఇక్కడ డీసీ సప్లై యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ నుంచి సప్లై కరెంట్ అనేది ఇక్కడ క్లోజ్ అవుతుంది కదా సర్క్యూట్, దీంట్లో కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అయినప్పుడు ట్రిప్ కాయిల్ ఏం చేస్తుంది అంటే ఈ మూవింగ్ కాంటాక్ట్ని ఫిక్స్డ్ కాంటాక్ట్ని సపరేట్ చేస్తుంది. ఇప్పుడు అయిపోయింది, డ్యూటీ అయిపోయింది. మళ్ళా నార్మల్ కండిషన్కి వచ్చేసరికి ఏం చేస్తుందంటే అగైన్ it will releases this contact and it comes to open position. Okay, and we have to close this circuit breaker manually. It only breaks the circuit, but we have to close it manually. We can use automatic operation or manual operation, anything. You have to close this. ఎప్పుడైతే మనకి ఇక్కడ సర్క్యూట్ అనేది బ్రేక్ అవుతుందో, లోడ్ కండిషన్లో బ్రేక్ అవుతుంది కాబట్టి ఇది మనకి ఇక్కడ ఆర్కింగ్ వస్తుంది. టు క్వెంచ్ ది ఆర్క్ we will use any technique. It will be SFC circuit breaker or vacuum circuit breaker or air blast circuit breaker. It will be different oil circuit breakers. There are different types of circuit breakers, but the medium in which the arc is quenched, arc extension is possible, arc extension is done, that is called circuit breaker based on the medium. If you use the vacuum, that is called as the vacuum circuit breaker. If you use the SF6, that will be SF6. If you use the oil, that will be called oil circuit breaker. There are different types of circuit breakers. I will explain later. Okay friends, this is about the protective relay. If you clearly understand this, you can understand the practical explanation. I will explain you later, and I will upload the video in the next video. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నేను అప్లోడ్ చేసే ప్రతి ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ వీడియోస్ని, తర్వాత కొన్ని ఏదైనా రిక్వెస్ట్ మీద కొన్ని థియరిటికల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను.
ఓకే, వాటి గురించి మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.